పరాకు చేయుట పాడి కాదురా పరమ పురుష వరదా బిరాన బ్రోవగ నిరాకరించుట బిరుది నీకే తగురా వరదా బిరుది నీకే తగురా పరాకు చేయుట పాడి కాదురా పరమ పురుష వరదా సాధుల పాలిటి సౌభాగ్యంబని సాధుల పాలిట సౌభాగ్యంబని చాలా నమ్మితీరా వరదా చాలా నమ్మితీరా అజసురమునులకు ఆధారుడవని అజసురమునులకు ఆధారుడవని ఆశ్రయించినారా వరదాశ్రయించినారా పరాకు చేయుట పాడి కాదురా పరమ పురుష వరదా వేద వేద్యని వేది కనిమది వేద వేద్యని వేది కనిమది ఎంచితి నగదీరా వరదా ఎంచితి నగదీరా ఎంచితి నగదీరా అర నిముషము నిన్నెడబాసియునే ఆశ్రయించినారా వరదా ఆశ్రయించినారా పరాకు చేయుట పాడి కాదురా పరమ పురుష వరదా పరమ పురుష వరదా పరమ పురుష వరదా ఈశావాస్యోపనిషత్తు అందం తమః ప్రవిశంతి ఏ అసంభూతిం ఉపాసతే తతః భూయః యవతే తమః యా ఏ సంభూత్యామృతాః అందం తమః ప్రవిశంతి ఏ అసంభూతిం ఉపాసతే అసంభూతిం ప్రకృతి భావన పొందినటువంటి వారు, అవిద్యలో మునిగి ఉన్నటువంటి వారు, తమస్సు వెంబటే పరుగులు తీసేటువంటి వారు, ప్రపంచ విషయాలలోనే సంచరించేటువంటి వారు, ఆత్మజ్ఞానం లేక బ్రహ్మజ్ఞానం లేక తాత్విక జ్ఞానం లేక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంధత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అందం తమ ప్రవిశంతి, అంధత్వంలోకి పోతూ ఉన్నారు. రాత్రి అయింది, తుష్టిగా భోంచేస్తాం, ఎవరి పక్క వాళ్ళు సర్దుకుంటారు. ఎక్కడికి పోతారు చెప్పండి? అందరూ కూడా చీకటి చీకటి కోణం లోనకు పోయావు అంటే అక్కడ ఏమీ కూడా ఉండవు, ఏమి తెలియబడవు, తెలియని తనంలోకి వెళ్ళిపోతున్నాం. రోజు మనకి అనుభవంలోకి వస్తున్నటువంటి అంశమే. చీకటి కోణములో ప్రయాణం చేస్తూ ఉన్నాము, అవిద్యలో మునక వేస్తూ ఉన్నాము, అంధకారంలో మునక వేస్తూ ఉన్నాము. పొద్దున్న లేచిన తర్వాత నిద్ర పట్టిందండి బ్రహ్మాండంగా, అసలు నాకేమీ తెలియకుండా పోయిందని చెప్పినట్టు. కాబట్టి ఏంటంటే చీకటి కోణంలోకి పోయి వచ్చాడు, అజ్ఞానంలో అనేటువంటి అంధకారంలోకి పోయి వచ్చారు. అయితే ఆ అంధకారానికి కొంచెం అవతలగా పోతే అది తురీయమేక. ఏమి కారణదేహం ఓంకారంలో మకారం కదా, కాబట్టి అక్కడ దాకా పోయాం.
అజ్ఞానం అనేటువంటి దాంట్లో మునక వేసి మళ్ళా తిరిగి ఈ సాత్విక జ్ఞానం ఉన్నటువంటి లోకానికి వచ్చేసాం. ఒక్క అడుగు ఆ అవతల వైపుకి వేస్తే చాలు, ఇక ఆ ప్రకాశంలోకి వెళ్ళిపోతాం. విద్య అనేది ప్రకాశం, ప్రకాశమానమై వెలుగులు చెమ్మేటువంటి విధానం విద్యా విధానం. కాబట్టి అందరూ కూడా చూసినట్లయితే చీకటి కోణములో ప్రయాణం చేస్తూ ఉన్నారు కనుక కారణదేహం దాకా పోయి వస్తూ ఉన్నారు. కారణదేహానికి అవతలేముందండి? మహాకారణం ఉన్నది. ఆ మహాకారణానికి అంటి పెట్టుకునే ఉన్నది అంటే శుద్ధ బ్రహ్మం ఉన్నది. ఈ ప్రకారంగా మన ప్రయాణం దాదాపుగా అక్కడ దాకా వెళ్ళాం. కానీ అజ్ఞానం అనేటువంటిది మాత్రం గాఢంగా పట్టి ఉంది కాబట్టి అంతవరకు మాత్రమే పోయి తిరిగి మరలా ఈ జాగ్రత్త లోకానికి, ప్రపంచ లోకానికి, విషయ లోకానికి, పంచభూతాత్మిక భౌతిక లోకానికి వచ్చేస్తూ ఉన్నాము. కాబట్టి అందం తమ ప్రవిశంతి అని చెప్పనే మాట మరణానంతరం అనేటువంటి అంశం వస్తుంది. దేహం సాలించిన తర్వాత వారు అందం తమ ప్రవిశంతి అనేటువంటి మాట. ఈ విషయం మనకి ముందుగానే స్వామి చెప్పుకొచ్చారు అక్కడ. అసూర్యానామతే లోక అంధేన తమసా ఆవృతాః తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి. ప్రేత్య చనిపోయిన తర్వాత అభిగచ్చంతి అన్నారు. అభిగచ్చంతి, ఉపసర్గ పక్కన పెట్టేయండి. గచ్చంతి, గచ్చతి, గచ్చతః, గచ్చంతి బహువచనం. అది గచ్చతి అంటే ఒక్కడే పోతూ ఉన్నాడు. ఒకరే పోతున్నారంటయా అని చెప్పి అడిగా అనుకోండి, లేదయ్యా అన్నాడు. గచ్చంతి అందరూ పోతూ ఉన్నారు. గచ్చతి అంటే ఒకడే పోతూ ఉన్నాడు. దాదాపుగా లోకంలో అందరూ కూడా అందం తమ అంధత్వంలో ప్రవేశించున్నారు. కాబట్టి అసూర్యానామతే లోక అంధేన తమసా ఆవృతాః తే తాను తే ప్రేత్య అభిగచ్చంతి. ఇది మనకు మొదట్లోనే చెప్పేసినటువంటి యొక్క అంశము. మేము అంధత్వంలోకి పోతామా అండి అని చెప్పనే మాట చూసినట్లయితే నువ్వు రోజు పోతున్న అంధత్వంలోకే. ఇది ఇప్పుడు వెలుగులు చిమ్మేటువంటి యొక్క ప్రకాశం సాత్వికంలో ఉన్నాము. ఇంద్రియాలు సాత్విక అంశంతో పుట్టాయి. జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు సాత్విక అంశంతో పుట్టాయి. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియాలతో సంబంధం పడి ఉన్నాం కనుక మనకి ఈ సాత్విక విషయంలో ఎలుగులు చెమ్మే విధానముగా మనం కొంత స్పష్టముగా చూస్తూ ఉన్న పరిస్థితి ఇప్పుడు. అయితే నిద్ర అనేటువంటి అంధత్వంలోకి పోయినప్పుడు అక్కడే నీకు మరి సాత్వికాంశము తేరపడ్డటువంటి జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియము రెండు కూడా అవి క్రియారహితమై పడిపోయి ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడున్నాము అని చెప్పనంటే అందం తమః ప్రవిశంతి. ఇక్కడ కూడా ప్రవిశంతి బహువచనమే. ప్రవిశతి, ప్రవిశతః, ప్రవిశంతి, ప్రవిశసి, ప్రవిశతః, ప్రవిశథ, ప్రవిశ్యామి, ప్రవిశ్యావః, ప్రవిశ్యామః. అహం ప్రవిశ్యామి, నేను ప్రవేశిస్తూ ఉన్నాను. సహ ప్రవిశతి, అతడు ప్రవేశిస్తూ ఉన్నాడు. అందుచేత లోకంలో అందరూ కూడా మరి అంధత్వ మార్గం వైపుగా పోతూ ఉన్నటువంటి పరిస్థితి. రోజు మనం అంధత్వంలోకే, చీకటిలోకే, తమస్సులోకే పోయి మళ్ళీ బయటికి వస్తున్న పరిస్థితి. అదే విధానంగా మరి మరణ సమయం కూడా దాదాపుగా ఈ తెలియనితనం అనేటువంటి అంధత్వం వైపుకే ప్రయాణం చేసేటువంటి విధానముగా ఉంటుంది. సుషుప్తి అవస్థకి, మరణావస్థకి దాదాపుగా దగ్గర అంశాలే. ఎక్కడ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియాలు పనిచేయవు, అక్కడ పనిచేయవు. సుషుప్తి అవస్థ కూడా శ్వాస సంచారం జరుగుతూ ఉంటుంది. యోగ సమాధి అనే మరణం అనేటువంటి సందర్భంలో ఆ శ్వాస అనేటువంటి దాని గమనం ఉపసంహరింపజేసుకుంటుంది. కాబట్టి దాదాపుగా అందరూ కూడా అంధత్వం వైపుకే ప్రయాణం చేస్తున్నారనేటువంటి మాటకు
లేకపోతే మీకు అంత సందేహం ఉంటే ఈ పూట చూసుకోండి. ఈ పూట ఎక్కడ పోతారో చెప్పండి. అందరి ఉపన్యాసం కాగానే చక్కగా ఆహార పదార్థాలు సేవించారా, ఇక అందరూ కోకమ్మడిగా అంధత్వం వైపుకి ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. తమస్సులోకి వెళ్ళిపోతున్నాము. అయితే ఇక్కడ ఈ తమస్సులోకి పోయే విధానం కొద్దిసేపు అన్నమాట. రాత్రి సమయంలో పడుకున్నప్పుడు చాలా వరకు ఈ సూక్ష్మదేహం వదిలిపెట్టదు. సూక్ష్మదేహంలో పడి ఉన్న సంస్కారాలు అవి కొంతసేపు వ్యవహారం చేసుకుంటాయి. మనసులో పడ్డటువంటి ముద్రలు, సంస్కారములు, వాటి వ్యవహారం కొంత ఉంటుంది. ఆగవయ్యా, మా వ్యవహారం కొంత ఉన్నది, మా వ్యవహారం అయిన తర్వాత నీ వైపు పంపిస్తామని చెప్పి అన్నట్లుగా ఇంతవరకు ఇంద్రియాలు, సాత్వికముతో ఉన్న ఇంద్రియాలు అవి ఆడుకున్నాయి. ఇప్పుడు రజస్సు యొక్క సంబంధమై ఉన్నటువంటి మా వంతు వచ్చింది కాబట్టి అని చెప్పని మీకు స్వప్న వ్యవహార లోకాలని అక్కడ రజస్సు యొక్క సంబంధంగా మీకు అక్కడ వ్యవహారం చేయడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత దాటితే తమస్సులోకి వెళ్ళిపోవటమే జరుగుతుంది. ఈ ప్రకారంగా తమస్సులోకి పోయినటువంటి వారు అట్లా కొద్దిసేపు ఉండి తిరిగి మరలా జాగ్రత్త అవస్థకే వస్తూ ఉన్నారు. కొద్దిసేపు తమస్సులో ఉండి జాగ్రత్త అవస్థకి ఎందుకు వస్తున్నారు? అక్కడే ఉండే విధానం కలగాలి కదా అనుకున్నట్లయితే అక్కడే ఉండే విధానం కలగదు. కారణం ఏంటంటే నీకు ప్రారంధం ఉన్నది. ప్రారంధం ఉంది కాబట్టి మళ్ళా ఈ పార్థివ సంబంధ దేహ వ్యవహారంతో వ్యవహరించాలి కాబట్టి మళ్ళా ప్రారంధం లాక్కొచ్చి జాగ్రత్త అవస్థలో పడవేస్తుంది అనేటువంటి మాట ఇక్కడ. అయితే మరణ సమయంలో పోయేటువంటి యొక్క అంధకారం, ఈ మరణ సందర్భంలో పోయేటువంటి అంధకారంలోకి పోతున్నటువంటిది అక్కడ దీర్ఘకాలికంగా కూడా ఉండే విధానం అనేటువంటిది ఉంటుంది. ఇది కొంచెం మనం శాస్త్ర అంశాలను ముందు పెట్టుకుని ఆలోచించాల్సిన అంశం ఇది. మీకు ఈ మాట భగవద్గీత 8వ అధ్యాయంలో స్వామివారు అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ ప్రభవంతి అహహ ఆగమే రాత్రి ఆగమే ప్రళీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే అనే శ్లోకంలో చూసినట్లయితే సహస్రయుగ పర్యంతత్ అహహ బ్రహ్మణ రాత్రిం యుగ సహస్రాంతం 1000 మహాయుగాలు ఈ సృష్టి అనేటువంటి వ్యవహారం జరగగా తర్వాత మరి నిద్రా సమయంలో ఈ విశ్వమంతా మొత్తం లయమైపోయి 1000 మహాయుగాల పర్యంతము అంటాడు. సహస్రయుగ పర్యంతతో అహహ సహస్రయుగ పర్యంతతో రాత్రి 2 చెప్పాడు. కనుక 1000 మహాయుగాల పర్యంతం మరి నిద్ర అనేటువంటి అంశంలో బ్రహ్మ ఉండిపోయినప్పుడు మరి జీవుల పరిస్థితి ఏమిటి? నిర్మాణం చేసే బ్రహ్మ లేకుండా సృష్టి జరుగుతుందా? సృష్టి కార్యం సాగదేక. కనుక ఆ సందర్భంలో సమస్త విశ్వమంతా కూడా లయమైపోయి దానికి కారణమై ఉన్నటువంటి మాయలో మొత్తం విలీనమవుతుంది, చేరిపోతుంది. ఎప్పుడు కూడా కార్యం కారణములో చేరిపోవటం లోకంలో ఉన్నటువంటి నియమం. అది దేనికి ఏది కారణమై ఉంటుందో మరి ఆ కార్యం తన కారణమై ఉన్నటువంటి దాంట్లో చేరిపోతుంది. సముద్రముని చేరబడ్డటువంటి అలలు కానీ, బుడగలు కానీ, నురుగు కానీ ఇవన్నీ కూడా నీటి యొక్క కార్యం. తిరిగి మరలా ఆ కార్యం కారణంలోనే లీనమవుతుంది. ఆభరణాలు అన్నీ కూడా బంగారం యొక్క కార్యము. ఆ కార్యమై ఉన్నటువంటి యొక్క ఆభరణాలు కారణమగు బంగారంలోకి చేరిపోతాయి. అట్లా విశ్వంలో ఉన్నటువంటి లతకులమాదులు ఇవన్నీ కూడా పృథివీ యొక్క కార్యం. తిరిగి మరలా పృథివీలోకి మొత్తం మళ్ళీ చేరిపోయే పరిస్థితి ఉంటుంది. అట్లాగా ఈ నామరూపాత్మకమై ఉన్న జగత్తంతా కూడా దాని కారణమై ఉన్నటువంటిది అవ్యక్తతత్వము. కనుక మరి ఆ ప్రళయ సమయంలో ఈ నామరూపాత్మకమై ఉన్న జగత్తంతా తన కారణమగు అవ్యక్తతత్వంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక అక్కడ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అలాంటివి ఏమి లేవు. ఇక కేవలం అవన్నీ సూక్ష్మముగా అవ్యక్తతత్వంలో చేరిపోయాయి. మరి ఆ విధంగా విశ్వమంతా కూడా
అవ్యక్తత్వంలో చేరిపోయినప్పుడు మరి ఈ జీవులన్నీ ఏమవుతాయి? అప్పుడు ఈ జీవులన్నీ కూడా అవిద్యోపాధి కలిగి ఉన్నాయి. అవిద్య అనే ఉపాధిని బట్టి జీవత్వం వచ్చింది. అవిద్యోపాధికో జీవ. కనుక అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి యొక్క ఈ జీవుడైతే ఉన్నాడో, ఇటు అవిద్య అనేటువంటిది దాని కారణం అవ్యక్తతత్వం. అవ్యక్తతత్వం యొక్క కార్యమే అవిద్య, మలినోపాధి అవిద్య. ఈ విధముగా అవిద్య సంబంధమై ఉన్నటువంటి జీవులన్నీ కూడా తన కారణమైనటువంటి అవ్యక్తతత్వంలోకి, మాయలోకి పోయి అక్కడ నిద్రిస్తాయి, నిద్రాణమై ఉంటాయి. ఎంతకాలం ఉంటాయండి? రాత్రిం యుగ సహస్రాంతం, సహస్రం యుగాలు పర్యంతం. మరి ఈ జీవులన్నీ కూడా, జీవులంటే ఎవరండి? మనం కాదా? మనం కాకుండా జీవుల, మనతో కూడా జీవులు అన్నమాట. కాబట్టి జీవులన్నీ కూడా ఎక్కడుంటాయి? ఉండే అవకాశాలు ఎక్కడ? భూమి లేదు, జలం లేదు, అగ్ని లేదు, వాయువులు, ఇవన్నీ లేకుండా దేహం ఏడుంది ఇంకా? ఈ మొత్తం సమిష్టి అవ్యక్తతత్వంలోకి, కారణంలోకి పోయి ఆడ అవ్యక్తంగా ఈవిడి ఉన్నాయి, దాంట్లో చేరిపోయి ఉన్నప్పుడు ఈ జీవులన్నీ కూడా మరి ఆ యొక్క అవ్యక్తతత్వంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే అవ్యక్తతత్వం కారణము, తత్సంబంధమైన జీవుల యొక్క అవిద్య కార్యం. అందువల్ల ఈ మొత్తం కూడా ఆ మాయలో, అవ్యక్తతత్వంలో ఉంటాం. ఎంతకాలం ఉంటాం? రాత్రిం యుగ సహస్రాంతం. కృత, త్రేత, ద్వాపర, కలి, ఈ 4 వచ్చిన మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 1000 గడవాలి. 1000 గడిచే కాలం అంతా కూడా అందరూ కూడా ఆ అవ్యక్త తత్వంలో అందరూ కూడా దాంట్లో బీజమాత్రముగా ఉండిపోవాల్సి ఉంటుంది. ఏమండి, ఇంతకాలం పాటు ఉండాలంటే చాలా ఇబ్బంది కదండి. అక్కడ ఏమి ఇబ్బంది నీకు? ఆడేమన్నా తెలిస్తే నీకు ఇబ్బంది కలగటానికి? మనసు అనేది నీకు బయట తారట్లాడుతుంది కాబట్టి నీకు ఇబ్బందులు కనబడతా ఉన్నాయి. అసలు మనస్సే పనిచేసే విధానం లేని తర్వాత ఇంకెంచేపు ఉన్నా నీకు ఇబ్బంది అనేది ఏముంది? ఇప్పుడు బాగా గాఢంగా నిద్రపోయావు, అట్లా గునుగు తీసావు, కళ్ళు తెరిచావు, తెల్లారిపోయింది. అప్పుడు తెల్లారిపోయింది అనుకుంటాడు వీడు. కనుక అక్కడ నీకేం తెలియదు కాబట్టి, మనసు లేదు కనుక నీకేం తెలియదు. 1000 మహాయుగాలే కాదు, 1,00,000 మహాయుగాలైనా నీకు అక్కడ ఏం తెలియదు. అట్లాగా ఉండిపోతావు. అది కూడా అందం తమః ప్రవిశంతి, అంధత్వంలో పోయిన విధానమే. సృష్టి ప్రళయ సమయంలో జీవులన్నీ కూడా ఆ మాయలో, అవ్యక్తతత్వంలో 1000 ఏండ్ల మహాకాలం పాటు ఉన్నాయి అని చెప్పనంటే కూడా అది కూడా అందం తమః ప్రవిశంతి, అంధత్వంలో పోయిన విధానమే. అదే ప్రకారంగా మరి ఇక్కడ జీవుడు దేహం సాలించినప్పుడు మరి ఆ దేహం సాలించే ప్రయాణంలో కూడా మరి చీకటి కోణంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. రోజువారీ వచ్చేటువంటి నిద్రా సంబంధమై ఉన్నటువంటి అంశము కూడా అంధత్వంలోకే మనం పోతూ ఉన్నాము. ఈరోజు మనకు అర్థమవుతున్నది అంధత్వంలో పోయే విధానం. చనిపోయిన తర్వాత పోతామా అండి? దాంట్లో పోతున్నటువంటి విధానమే. ఈ ప్రకారముగా అవిద్యా సంబంధమై ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఎప్పుడూ ఒక అంధత్వం వైపుకే ప్రయాణం చేస్తూ ఉన్నాయి, చీకటి కోణం వైపుకే ప్రయాణం చేస్తూ ఉన్నాయి. రోజువారీగా సుషిప్త అనబడేటువంటి విధానములో అంధత్వం వైపుకే ప్రయాణం చేస్తూ ఉన్నాం. మరణము అనేటువంటి అంశం యొక్క ప్రయాణంలో కూడా అంధత్వం వైపుకే ప్రయాణం చేస్తున్నాం అనే మాట మీకు ముందుగానే ఆయన చెప్పేశాడు. అందం అవిద్యాయ అసుర్యానామతే లోక అంధేన తమసావృత తాం తే ప్రేత్య అభిగచ్చంతి. ప్రేత్య చనిపోయిన తర్వాత అంధత్వంలోకి పోతున్నారనే విషయాన్ని మనకి ఈశావాస్యంలో మొట్టమొదట్లోనే మంత్రం చెప్పడం కూడా జరిగిందన్నమాట. కాబట్టి ఇది అందరికీ ఉన్నటువంటి ఒక చీకటి కోణము, తెలియనితనంలోనికి పోతున్నాము. మనకు తెలిసినతనము అనేది ఎందుకు ఏర్పడి ఉందని చెప్పనంటే ఇక్కడ జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి. ఒకడికి కన్నులు పనిచేయటం లేదు. ఆ కన్నులు పనిచేయకపోతే వాడికి ఎట్లా ఉంటుంది చెప్పండి? అంతా చీకటే. ఏం తెలియబట్టం వల్ల మొత్తం చీకటే. ఏమి అందులు వాడికి ఏం తెలియబడుతుంది? అంతా చీకటే.
అయితే నేత్రేంద్రియం పనిచేయకపోవటం వల్ల అక్కడ చీకటి కోణం ఆవహించి ఉన్నది. కొంతమందికి చెవులు పనిచేయటం లేదు. ఆ చెవులు పనిచేయకపోవటం వల్ల ఆ చెవి సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆ కోణంలో మార్గంలో అంత అంధత్వం వాడికి. ఏ శబ్దము తెలియబడదు వాడికి, ఏమీ తెలియబడదు. ఈ ప్రకారంగా ఏ ఇంద్రియం అయితే పనిచేయట్లేదో ఆ ఇంద్రియం యొక్క భాగములో అది చీకటి కోణమే అలముకొని ఉన్న విధానము. మనకు పంచేంద్రియములు పనిచేస్తున్నాయి కాబట్టి మనం శుద్ధంగా స్పష్టముగా ఎలుగులను దర్శిస్తూ ఉన్నాము, శబ్దాలని దర్శిస్తూ ఉన్నాం, రసాలని దర్శిస్తూ ఉన్నాం. ఈ విధముగా తెలియబడుతున్నటువంటి అంశము. ఒకవేళ ఈ 5 ఇంద్రియాలు కనుక ఏ వ్యక్తి లేకుండా ఉన్నాడని చెప్పనంటే వాడికి మొత్తం కూడా అంధకారమే, ఏం తెలియబడే విధానం లేదు. నేత్రము, శ్రోత్రము, జిహ్వ, వాడు బతికే ఉన్నాడు, ప్రాణంతో ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. కానీ వానికి ఇంద్రియాలు పనిచేయకపోయినాయా అని చెప్పనంటే వాడు మొత్తం కూడా అంధకారమయమే అలముకొని ఉన్న విధానం. శబ్దములా తెలియబడటం లేదు, దృశ్యాలా తెలియబడటం లేదు, స్పర్శలా తెలియబడటం లేదు, త్వగేంద్రియం లేదు, స్పర్శల గోచరంసు. కాబట్టి ప్రకారముగా అందం తమః ప్రవిశంతి, అందరూ కూడా అంధత్వం వైపుకే ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. నివృత్తి మార్గ విషయం గమనించండి. ఆ నివృత్తి మార్గ విధానం మీకు ప్రకాశ విధానమై ఉన్నటువంటిది. అది ఎందుకంటే బ్రహ్మము స్వప్రకాశం గనక ఆ బ్రహ్మం వైపుకు ప్రయాణం చేసేటువంటి వారికి మాత్రమే ఆ ప్రకాశమైనటువంటిది అక్కడ ఉంటుంది. అందుకే మీకు పరమాత్మ 8వ అధ్యాయంలో ఈ విషయాలు ప్రస్తావిస్తూ ఆయన గారు ఉత్తరాయణము, దక్షిణాయనం అనే పేర్లు పెట్టాడు, 2 పేర్లు. అనగా బహిర్గతంగా పోయేటువంటి యొక్క మార్గాన్ని దక్షిణాయనము అన్నాడు. లోనికి అంతర్ముఖంగా పోయేటువంటి యొక్క మార్గాన్ని ఏమో ఉత్తరాయణం అనే పేరు పెట్టి మీకు చక్కగా ఆయన గారు చెప్పుకొచ్చాడు. ఆ పదములు కూడా చాలా సారస్వతంగా ఉన్నాయి. ఉత్తర అయనము, అంటే పైకి అన్నమాట. ఉత్తర అయనము, అయనం అంటే ప్రయాణం. అంటే దక్షిణ ప్రయాణము, దక్షతి పరకార్యం, దక్షిణాయనం అన్నారు. ఈ రెండు విషయాలు చెబుతూ అక్కడ కొన్ని విశేషాలు చెప్పుకొచ్చారు. ఉత్తరాయణము అనేటువంటి అంశంలో నివృత్తి మార్గ సంబంధ అంశంలో చెప్పినప్పుడు అక్కడేమన్నాడు విశేషణాలు అంటే శుక్ల కృష్ణే గతి హీయతే, అది దక్షిణాయనము. శుక్ల కృష్ణే, అగ్ని జ్యోతి అహహ శుక్ల, ఇది ఉత్తరాయణ సంబంధం. అగ్ని అనగా మరి ప్రకాశం, అగ్ని జ్యోతి అనగా దేదీప్యమానంగా ప్రకాశించే విధానం. అగ్ని జ్యోతి, అహహ అంటే పగలన్నమాట. ఈ విశేషణాలను బ్రహ్మం వైపుకి నివృత్తి మార్గంలో బ్రహ్మం వైపుకు పోయేటువంటి వారికి ఉండే విశేషణాలుగా చెప్పుకొచ్చాడు. అది వెలుగు అన్నాడు, పగలు అన్నాడు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఈ దక్షిణాయనం బహిర్ముఖంగా పోయేటువంటి వాళ్ళ విషయం చెబుతూ ధూమః రాత్రి దదా కృష్ణ, ధూమం అంటే పొగ అలముకున్నప్పుడు ఏం కనబడదు మనకి. ధూమః రాత్రి, తెలియనితనం, అంధకారం, చీకటి కోణం. తదా కృష్ణ నలుపు అన్నమాట. ఇవన్నీ మీకు శుద్ధంగా భగవద్గీతలో స్వామివారు విశేషణాలుగా చెప్పుకొచ్చారు అక్కడ. కాబట్టి ఈ ప్రకారంగా చూసినట్లయితే మరి ఇక్కడ గ్రహించాల్సినటువంటి యొక్క అంశము, ఎవరైతే మరి దోష కార్యములు అనగా ఇతరులను బాధించటము, వేధించటము, హింసించటము, పాప సముదాయం సంపాదించుకోవటం అనేటువంటిది చీకటి కోణం వైపుకు తీసుకుపోయేదిగా మనం గమనించాల్సి ఉంటుంది. ఏదైతే భగవదారాధనగా భగవత్ మార్గముగా నివృత్తి మార్గముగా ప్రయాణం చేసేటువంటి వారు ఎలుతురు మార్గం వైపుకి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. పరమాత్మ చెప్పేటువంటి మాటలను బట్టి ఉత్తరాయణము శుక్ల కృష్ణ, అగ్ని జ్యోతదా కృష్ణ అని చెప్పుకొచ్చాడు. కాబట్టి ప్రకారముగా అందం తమః ప్రవిశంతి ఏ అసంభూతిం ఉపాసతే, అవిద్యా సంబంధ అంశం ఎక్కడ. సంభూతిం అసంభూతిం చాలా గొప్ప పదాలు ఇవి. చాలామంది వీటి మీద అంతగా దృష్టి సారించలేదు, ఎటేటో పోయారు. మీరు చూడండి, కావాలంటే ఈశావాస్యం తీసుకోండి. చాలామంది ఈశావాస్యంలో ఈ మంత్రాలకు అర్థం వాళ్ళు రాస్తారు.
అక్కడ ఉపాసనలని యజ్ఞాలని ఈ నానా రకాల అర్థం కాని వ్యవహారం అంతా చూపించారే తప్ప తెల్లగా చెప్పేటువంటి యొక్క అంశంగా మీకు అక్కడ గోచరించే అవకాశం లేదు. సరే, ఇక్కడ మనం విషయాలను చర్చించుకుంటూ ఉన్నాము. అసంభూతిం అనేటువంటి మాటగా వచ్చింది. తర్వాత తతః భూయ యవతే తమః యాహు. యహ ఇక్కడ యా అనేటువంటిది ఏ అన్నమాట. ఎందుకంటే పక్కన ఒక ఊ పరమైంది కాబట్టి, ఊ అంటే అచ్చు పరమైనప్పుడు మరి ఇక్కడ ఏ ఓలు లోపిస్తాయి, ఏ లోపిస్తుంది అన్నమాట. కాబట్టి ఏ అనే మాట అది. యహ యౌ ఏ, యహ అంటే ఎవడు, యహ యౌ ఏ, ఏ అనేది బహువచనం అది. సహ తేత, తత్ తేత అని నపుంసలింగాల్లో వస్తుంది. యహ యౌ ఏ, ఏ అంటే ఎవరు. సంభూత్యాం రతాః. కనుక సంభూతి సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని గురించి మనం చర్చించుకుంటూ వస్తున్నటువంటి విధానము. కాబట్టి ఈ సంభూతి అనేటువంటి యొక్క విషయంలో చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నటువంటి యొక్క అంశం. నివృత్తి మార్గములో ప్రయాణం చేసి సమస్త అనాత్మనంతటినీ కూడా జడం చేసుకుని అనాత్మను దాటి స్వరూపములో చేరిపోదామనేటువంటి యొక్క అపేక్ష ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది, లేదా ఈ యొక్క మరి అవ్యక్తతత్వమగు ఈ మాయా సంబంధమై ఉన్నటువంటి కార్యమగు ఈ మహిమల యొక్క వాటి యందు అపేక్ష కలిగినటువంటి వారు ఎంతమంది అని చెప్పని చూసినట్లయితే లోకంలో చాలామంది ఈ మాయా సంబంధ కార్యం వైపుకే మొగ్గు చూపుతున్నారు. కానీ మరి శుద్ధ బ్రహ్మం యొక్క ప్రాప్తిని పొందే విషయంలో అంతగా చాలామంది రావటం లేదు. ఇది గమనించుకోవాల్సినటువంటి యొక్క అంశము. కనుక ఈ విషయాలు గమనించుకున్నప్పుడే ఏదైనా వ్యక్తి కొంత అవగాహనతో ముందుకు పోయే అవకాశం కూడా ఏర్పడుతుంది. కృష్ణ పరమాత్మ సహాయార్థి అయి మరి దుర్యోధనుడు ముందుకు వెళ్తాడు. ఆ సందర్భంలో పరమాత్మల వారు క్షీణించి ఉన్నాడు. సరే, ఆయన బాగా అలసిపోయాడు, సొలిసిపోయాడు. ఎప్పుడు ఆయన గారికి దీంట్లో మీకు రామారావు ఆడతాడు. దాన వీర సూర కర్ణలో ఆ దుర్యోధనుడుగా ఆయన వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మల వారు ఆయనే పడుకుని అంటాడు ఆయన గారు ఆసుగా, ఆల మందలతో అలసి పడుకొని ఉన్నాడని చెప్పని చమత్కరిస్తాడు కృష్ణ పరమాత్మని. ఆ విధంగా ఆయన క్షీణించి ఉంటే ఆ తర్వాత అర్జునుడు వస్తాడు. ఆయన భక్తి భావంతో నమస్కారం చేసుకుంటాడు. పరమాత్మల వారు మేలుకొన్నాడు, ఇద్దరిని చూశాడు. ఏమిటి మీ రాక కారణం అని చెప్పి అడిగాడు. మీ సహాయార్థమై వచ్చాము, యుద్ధం మాకు ఆరంభం కాబోతున్నది, కనుక మీ సహాయం కోరి వచ్చామని చెప్పని, సైన్య సహాయం కోరి వచ్చామని చెప్పని చెప్పినప్పుడు పరమాత్మ అక్కడ తనకున్నటువంటి సైనికులు అందరినీ కూడా కాల్ బలము, గజ బలము, అశ్వ బలము, పదాది బలము అన్నింటినీ కూడా ఒక పక్షంలో పెట్టేసి తాను మాత్రమే ఒక్కడే మరొక పక్షంలో ఉన్నాడు. అయ్యా, నేను ఒకవైపు ఉంటున్నాను, నాకు సంబంధించి ఉన్నటువంటివన్నీ కూడా మొత్తం ఒకవైపు పెట్టేశా, కాబట్టి ఏవి కావాలో మీరు కోరుకోవచ్చు అన్నాడు. తనకున్న సైనికులు కానీ, అశ్వబలము, గజబలము అన్నీ కూడా ఒక పక్కన పెట్టాడు. స్వామివారు ఒక్కరే ఆయన ఒక పక్క ఉన్నాడు. ఇంకేమన్నాడు, నేను చేసేవాడిని గాను, యుద్ధం చేయను, ఆయుధం పట్టను, ఏ పోరాటాలు చేయను, ఆరాటాలు నాకేం లేవు, నేను కేవలం ఊరకే చూచుచూ ఉండువాడా, నేను చూస్తూ ఉంటా అంతరికే తప్ప నేను మాత్రం ఏమీ చెయ్యను, ఆయుధం పట్టను, కాబట్టి నేను ఒక పక్క ఉంటున్నాను అని ఈ ప్రకారంగా ఏర్పాటు చేసినప్పుడు దుర్యోధనుడు ముందుకు వచ్చాడు. బావా, నాకు ముందు అవకాశం, నేను ముందు వచ్చా అన్నాడు. నువ్వు నిద్రపోతూ ఉన్నావు, డిస్టర్బ్ చేయటం మంచిది కాదన్న ఉద్దేశంతో అట్లా కూర్చున్నాను. తర్వాత వచ్చాడు ఈ బడవ, నాకు తర్వాత వచ్చాడు అర్జునుడు, కనుక ఆయనకు ముందు అవకాశం ఇవ్వమాక, నాకు ముందు అవకాశం ఇవ్వు, నేను ముందు వచ్చా అని చెప్పి అన్నాడు.
కృష్ణ పరమాత్మల వారికి తెలుసు వీడికి ముందు అవకాశం ఇచ్చేస్తే మొత్తం వీడు పట్టుకుపోతాడు సైనికులందరినీ. అయినా భక్తుడు కాబట్టి అర్జునుడు వాడికి ముందు అవకాశం ఇవ్వాలి. సర్ది చెప్పాడు, అయ్యా నువ్వు ముందు వచ్చావు కాదనటం లేదు, అర్జునుడు అన్నసాటు బిడ్డ కాబట్టి నువ్వు స్వతంత్రుడవు, నీకు అవకాశం ఇస్తే మళ్ళీ రేపు అక్కడ మాట వస్తుంది. అందువల్ల ఆయన మరి చిన్నవాడు కనుక ఆయనకి మన అవకాశం ఇవ్వడం ధర్మం అని చెప్పేసి అని సర్దుబాటు చేసి, అర్జున నువ్వు ముందు కోరుకోవయ్యా అన్నాడు. కనుక భక్తుడికే భగవంతుడు అవకాశాన్ని ముందు ఇచ్చాడు. ఎప్పుడైతే అర్జునుడికి అవకాశం ఇచ్చి ముందుగా కోరుకోమని చెప్పని పరమాత్మ ప్రోద్బలం చేశాడో అప్పుడు దుర్యోధనునికి చాలా బాధేసింది, గుండెలో రాయిబడింది. ఆ పని ఏమిటంటే సైనికులు పదాది బలము, గజబలం, అశ్వబలం ఉన్నవన్నీ కూడా ఒక పక్క పెట్టేసి తానొక్కడే ఒక పక్కన ఉండి పైగా యుద్ధం చేయను, ఆయుధం పట్టను, సలహాలు మాత్రం చెబుతూ ఉంటాను, 3 పూట్ల భోంచేస్తాను, హాయిగా పడుకుంటాను, లెగుస్తాను అని విధంగా అన్నటువంటి వ్యక్తి. ఈయన బట్టి మనం ఏం చేయాలి? ముందుకు అవకాశం ఆయనకి ఇచ్చేసి ఈ సైన్యం మొత్తం వాడికి అప్పచెప్పేసే ఇక ఈ గోపాలకృష్ణుడు నేను పట్టుకుపోవాలి, ఈ పరిచర్యలు నేను చేయాలి, ఈయన సేవకులు సేవలు నేను చేయాలా అనేది ఎంత మోసమో, ఎంత మాయ, కృష్ణుడు ఎంత మాయ చేస్తున్నాడు అని చెప్పన్న విధానంగా బాధపడాడు దుర్యోధనుడు. సరే చేసేది లేదు కదా అనే విధానంగా ఉన్నప్పుడు అర్జునుడు కోరుకునేటువంటి అవకాశం పరమాత్మ ఇచ్చాడు. వాడు మంచిగా కోరుకోవచ్చు, బావా మొత్తం పక్క పెట్టేశావు కాబట్టి చాలా పరమానందంగా ఉన్నది, అందువల్ల ఈ సైన్యం అంతా నేను పట్టుకుపోతాను అని చెప్పనే విధానంగా అర్జునుడు ముందుకు వచ్చి తీసుకుపోవచ్చు. కానీ మరి అక్కడ కొంత ఆలోచన చేశాడు వాడు. ఎంత సైన్యం ఉన్నా కానీ మనకెందుకు, ఒక కృష్ణ పరమాత్మ వర్షంగా ఉన్నట్లయితే చాలు, ఆ మహానుభావుల అనుగ్రహం ఉంటే, ఆ మహానుభావుని సల్లని చూపు ఉంటే, ఆయన కరుణ ఉంటే చాలు, యుద్ధంలో మనమే జయిస్తాం అని చెప్పనే భావనగా ఏ సైన్యం వద్దు, గజ బలం వద్దు, అశ్వ బలం వద్దు, కాలు బలం వద్దు, ఏమొద్దు, నాకు నీ బలం చాలు నాకు అని చెప్పేసి అనే విధానముగా అర్జునుడు కృష్ణ పరమాత్మనే కోరుకోవటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రకారంగా అర్జునుడు కృష్ణ పరమాత్మల వారిని కోరుకున్నాడో అప్పుడు అంటే దుర్యోధనుడు, ఇక బావా ఇంకేముంది, ఇంకా సైన్యం నాదే కదా అన్నాడు. నీదే కదా అంటాయా అని చెప్పి అనగానే సంతోషంగా పరమానందముగా ఆ సైన్యమంతా కూడా దుర్యోధనుడు పట్టుకుపోయాడు. కృష్ణ పరమాత్మల వారిని అర్జునుడు కోరుకోవటం కారణంగా, అయ్యా అర్జున ఎంత అమాయకుడువురా, ఎంత అజ్ఞానివి, ఎంత అమాయకుడివి, నీ సైన్యమంతా మొత్తం పక్కన పెట్టేసేసి నీకు ముందు అవకాశం నేను ఇచ్చి ఎందుకు ఇచ్చాను, నేను నీకు కోరుకుంటావని చెప్పాను కదా, సైన్యం అంతా కూడా నన్ను కోరుకున్నావు, నేను కేవలం ఓ పక్కే ఉన్నా కదా, యుద్ధం చేయనని చెప్పా కదా, సలహాలు మాత్రం ఇస్తా అని చెప్పి అన్నా కదా, అది విని కూడా నువ్వు నన్ను కోరుకున్నావంటే ఎంత అజ్ఞానివి, ఎంత అవివేకివి అని పరమాత్మ అంటాడు. మరి ఈ లెక్కను చూసినట్లయితే అర్జునుల వారి యొక్క కోరిక సబబయిందా, అజ్ఞానం కలిగి ఉన్నదా, అమాయకత్వం కలిగి ఉన్నదా, ఏమనిపిస్తుంది చెప్పండి? అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. అది కాబట్టి ఈ ప్రకారంగా భగవంతుడు మరొక పక్క మాయ, నేను ఒక్కడినే ఓ పక్కున్నా అని చెప్పి అన్నాడు. ఏకోహం ఏకహాహం ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించిత్, ఏకమై అద్వితీయమై సజాతీయ విజాతీయ స్వగతభేద సంబంధం లేకుండా ఉన్నటువంటి ఏకం ఒక్కడనే ఒక పక్క ఉన్నాను, నేనేమి కూడా చేసేవాడిని గాను, శుద్ధ బ్రహ్మం ఏమీ చేయదు, ఊరకే చూస్తూ ఉంటాను, సాక్షి మాత్రముగా చూసే విధానం శుద్ధ బ్రహ్మము, ఆయుధం పట్టను అనగా ఆయన ఏమి చేసే విధానం కాదు. ఇవన్నీ కూడా భగవత్ సంబంధమై ఉన్నటువంటి విశేషణాలు.
ఆ విధముగా ఉన్నటువంటి యొక్క పరిస్థితులలో అర్జునుడు మరి భగవంతుని వైపుకే మొగ్గు చూపాడు, పరమాత్మనే కోరుకున్నాడు అనేటువంటి మాట అది అందరికీ లోకంలో అందరికీ కూడా చక్కటి కనువిప్పు కలగజేసేటువంటి యొక్క అంశము. ఉపనిషత్తులు బోధించేటువంటి తత్వజ్ఞానులు బోధించేటువంటి ఆ బ్రహ్మము యొక్క స్వరూప సాక్షాత్కారం, స్వరూపానుభవాన్ని పొందేటువంటి విధానముగా ఎంతమంది ఉన్నారు? ఈ మాయా సంబంధమై ఉన్నటువంటి కార్యములకు ఈ మహిమలు కానీ ఈ మాయా సంబంధ కార్యమ వస్తువులు కానీ కోరుకునేటువంటి వాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారు? కనుక మనం దుర్యోధనుని యొక్క పక్షంలో చేరి ఉన్నామా, అర్జునుని యొక్క పక్షంలో చేరి ఉన్నామా? ఉన్నారా లేరా? ఎవరు ఎక్కడున్నారో ఏమిటో ఉన్నారో లేరు, నిద్రపోతూ ఉన్నారేమో అందరూ, చక్కగా భోంచేస్తూ ఉండొచ్చు. ఎవరు అసలు కూర్చుంది ఎక్కడ? గంట సేపు కూర్చొనే ఓపిక లేదు. అదే సినిమా కనుక వేసి చూపిస్తే ఇట్లా ఉంటారా? 2 గంటల సినిమా రిలీజ్ కాలే, ఇంకా రేపు రిలీజ్ అవుతుందన్నమాట. ఈ పూటే సినిమా ఓపెన్ చేసాం అన్నమాట. ఎవరైనా తెరసాటు ఉండి అంటారా? కాబట్టి ప్రకారంగా గమనించుకోండి. మనకు వచ్చేటువంటి మంత్రభాగంలో ఒకటి అసంభూతిం, ఒకటేమో సంభూతిం. అసంభూతిం దాంట్లో అజ్ఞానంలో ఉన్నాం, అవిద్యలో ఉన్నాం, మూలావిద్యలో ఉన్నాం, అజ్ఞానాంధకారంలోకి పోతున్నాం అనే మాట కూడా చెబుతుంది ఈశావాస్యం చెబుతున్నది. అనగా మా చీకటి కోణం చెప్పుకున్నాం కదా, నిద్ర సంబంధం చీకటి కోణం, మరణ సంబంధ అంశము చీకటి కోణం, 2 చీకటి కోణాలే. దాంతోపాటు సృష్టి యొక్క ప్రళయ సంబంధం కూడా కోణముగా చెప్పుకొచ్చాడు. రాత్రిం యుగ సహస్రాంతం, రాత్రిం అన్నాడు. 1000 మహాయుగాలుగా ఉన్నటువంటి ఆ ప్రళయ సంబంధ అంశము కూడా రాత్రి చీకటి కోణమే చెప్పుకొచ్చాడు. సృష్టి లయమైపోయిన తర్వాత 1000 మహాయుగాల పర్యంతం నువ్వు చీకట్లోనే నివసించి ఉండాల్సిన పరిస్థితి మన సృష్టి ఆరంభం అయ్యేదాకా. అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ ప్రభవంతి అహహ ఆగమే. బ్రహ్మకు పగలు రాగానే మళ్ళీ అవ్యక్తాత్ వ్యక్తయ, మళ్ళా చీకటి కోణము నుంచి ఎలుతురు వైపుకి ప్రయాణం చేసే విధానము. ఇక అన్ని జీవులు కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ దేహాలు ధరించి మళ్ళీ ప్రకాశ విధానాలుగా సంచరించే విధానం. అట్లా ప్రళయము అనేటువంటి అంశము చీకటి కోణం, మరణము అనే అంశము చీకటి కోణం, సుషుప్తి అనేది కూడా చీకటి కోణం. ఒకవేళ మరణము అనేది చీకటి కోణం అనే విషయంలో సందేహం ఉన్నా కానీ సుషుప్తి నిద్ర అనే అంశం చీకటి కోణం అని చెప్పనే విషయం సందేహం ఉందా? ప్రత్యక్షానుభవం ఇది. డౌట్ ఉంటే ఇప్పుడు చూసుకోండి చీకటి కోణం అవునా కాదు. కాబట్టి ఇక్కడ అందం తమ ప్రవేశంతి, జీవులన్నీ కూడా అంధత్వం వైపుగా ప్రయాణం చేస్తున్న అంశం పైన చెప్పుకొచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత సంభూతిం అనే మాట, సం తీసి పక్కన పెట్టండి, బి పక్కన పెట్టండి, భూతిం ఐశ్వర్యాత్మికమై మహిమాన్వితమై ఉన్నటువంటి యొక్క మాయా కార్యముగా ఉన్న విధానము చెప్పుకుంటూ ఉన్నాము. దాని ఉదాహరణగా ఏం చెప్పుకున్నాము అని చెప్పనంటే, పరమాత్మ చెప్పిన మాట నేను ఒక్కడినే ఒక పక్క ఉన్నాను అన్నాడు. అంటే ఏమిటి? ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించిత్తు, స్వప్రకాశమై చేతనాత్మికమై నామరూపరహితమై ఏ యొక్క సచిదానందాత్మికమై ఉన్నటువంటి బ్రహ్మము అనేటువంటి వస్తువు ఉన్నదే అది ఏకం, ఒక్కడినే ఉన్నాను అన్నాడు. పైగా నేనేమి కూడా చేసేవాడిని కాను, ఏమీ చెయ్యను, ఆయుధం పట్టను, యుద్ధం చేయను, ఏం చేయను, ఊరకే ఉంటా అన్నాడు. అది శుద్ధ బ్రహ్మము యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశము. అలాగా ఊరకే ఉంటాను, యుద్ధం చేయను, ఆయుధం పట్టను అన్నటువంటి యొక్క ఆయన్ని కోరుకునే విధానముగాన,
లేక పరమాత్మ యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆయన ఉపాధి సంబంధమై ఉన్నటువంటి మాయా సంబంధమై ఉన్నటువంటి యొక్క మహిమాన్వితమై ఉన్నటువంటి ఈ నామరూపాత్మకమై ఉన్నటువంటి యొక్క వాటి యొక్క సంబంధ కోరిక ఎవరికి కలిగింది, ఎవరు పట్టుకుపోయారు? ఇది గమనించాల్సిన అంశము. ఆనాడేదో కురుక్షేత్ర సంగ్రామ సందర్భంలో సహాయార్థి అయి వాడు వచ్చాడు వీడు వచ్చాడు అనేటువంటి కథాంశముల వరకే చెప్పుకుంటూ పోతూ ఉన్నాం. దాంట్లో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి యొక్క తాత్వికాంశం జోలికి ఎవడు పోతున్నాడు? ఈ లోకంలో ఎవరు పోతూ ఉన్నారు? అర్జునుడు కోరుకున్నాడు అని చెప్పని అన్నారు. అలాంటి అవకాశమే నీకు వస్తే వాడిని మెచ్చుకుంటా. చాలా గొప్ప అర్జునుడు, చాలా గొప్పవాడండి. పరమాత్మనే కోరుకున్నాడు, ఏం కోరుకోలేదు ఇంకా. అలా ఎంత అజ్ఞాని దుర్యోధనుడు అని చెప్పని మనం ఊవిలో పడతాం. ఒకవేళ భగవంతుడే నీకు గనక బెంగళూరులో మెజెస్టిక్లో 5 ఎకరాల స్థలము, 5-6 బిల్డింగులు, మంచి మంచి స్థానాల్లో, మంచి మంచి ప్రదేశాల్లో మంచి మంచి అద్భుతమైనటువంటి బిల్డింగులు, 5 బిల్డింగులు, మెజెస్టిక్ ఏరియాలో 5 ఎకరాల స్థలము, ఇంకా నీకు ఆ బ్యాంకు ఈ బ్యాంకు అనేక బ్యాంకుల్లో 2-3 కోట్లు 20 కోట్లు పెట్టేసేసి ఇదిగో ఇవన్నీ నీకు కావాలా, నేను కావాలా అని చెప్పి అడిగితే అప్పుడు మనకి ఒక పరీక్ష అన్నమాట. అప్పుడు మన మనస్సు పరమాత్మ వైపుకుంటుందో లేదా ఈ మెజెస్టిక్ కాడ 5 ఎకరాల మీద బ్యాంకుల్లో ఉండేటువంటి కోట్ల ఆస్తి మీద మంచి మంచి బిల్డింగ్లు 5 బిల్డింగ్లు ఇస్తాయని చెప్పి అంటున్నాడు. 5 బిల్డింగ్ల మీద ఉంటుందో అప్పుడు మనకి ఊగిసలాడతాం. ఎట్లయితే ఆ యొక్క తరాజు కనుక చిబ్బులు 2 పైకి కింద ఊగుతూ ఉంటాయో మన మనస్సు కూడా ఆ చిబ్బుల్లాగానే అటు ఇటు ఊగుతూ ఉంటుందన్నమాట. ఈయన్ని కోరుకుందామా అవి కోరుకుందామా, చివరికి తెగిస్తుంది మనస్సేక. తెగించి అయ్యా స్వామి నువ్వు ఎక్కడికి పోతావులే కానీ నాకు ఈ 5 ఎకరాలు, ఈ బ్యాంకులో ఉన్న 20 కోట్లు, 5 బిల్డింగ్లు ఇచ్చాయి, తర్వాత చూస్తా అని చెప్పని అంటాడు వీడు. కనుక ఈ ప్రకారంగా భక్తులకు ఒక పరీక్ష అన్నమాట. భగవంతుని వైపు ఉన్నావా లేకపోతే ఇతరమై ఉన్నటువంటి వాటి వైపు ఉన్నావా అనే దాని విషయంలో అందరికీ కూడా ఒక పరీక్ష. కాబట్టి లోకంలో ఈ ప్రకారముగా మనం మరి శుద్ధ బ్రహ్మం వైపుకి పోవాలని చెప్పనే ప్రగాఢ కోరిక ఉన్నట్లయితే ఏకైక మార్గం లక్ష్మణార్యులు తెలియజేసినటువంటి సోహంభావ పూజ. కాబట్టి శ్వాసపై నిఘాబెట్టు. స్వామి చెప్పారు కదా, ముక్కు బురకలలో సంచరించేటువంటి శ్వాసను గమనిస్తూ ఉండు. స్వామి పదాలు బాగా ఉంటాయి. ముక్కు బురకలలో సంచరించేటువంటి శ్వాస మీదే నిఘాబెట్టు అన్నాడు. ఆ నిఘా పెట్టడమే కృష్ణ పరమాత్మను కోరుకున్న అర్జునుడి యొక్క విషయం అవుతుంది. అది కాకపోయిందా అని చెప్పనంటే ఈ దుర్యోధనులాగానే ఈ మాయా సంబంధమై ఉన్నటువంటి ఈ మహిమలకు, ఈ కార్యాలకు, అద్భుతాలకు వీటికి లోనై పోయేటువంటి యొక్క పరిస్థితే కనబడుతుంది. ఇక్కడ మనకి మంత్రంలో కూడా ఇదే అంశాన్ని ఇక్కడ చెప్పుకొస్తూ ఉన్నాడు. అందం తమః ప్రవిశంతి ఏ అసంభూతిం ఉపాసతే తతః భూయః యవతే తమః తమః ఏ సంభూత్యాం రతాః. కాబట్టి అంతా కూడా సంభూతి సంబంధమై ఉన్నటువంటి మాయా సంబంధమై ఉన్నటువంటి కార్యము ఈ సంభూతి అనేటువంటి యొక్క విధానము. కనుక ఆ మాయా కార్యమగు వాటి అనుసరించే చాలామంది ప్రయాణం చేస్తున్నటువంటి విధానము మనం చెప్పుకున్నాం. గతంలో కూడా చాలామంది చేసేటువంటి యొక్క వాళ్ళ తపస్సు యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశములు కూడా ఈ మాయా కార్యముల వైపుకే వాళ్ళ మనస్సు మొగ్గు చూపినటువంటి యొక్క అంశం మనం చూస్తూ ఉంటాము. ఇలాంటి మాయా సంబంధమై ఉన్నటువంటి కార్యాలకు లోబడి ఉన్నటువంటి వారు శుద్ధ బ్రహ్మం వైపుకి ప్రయాణం చేసే అవకాశం వాళ్ళకి ఉండదు. అందువల్ల వాళ్ళకి ఇవన్నీ కూడా అడ్డుపడే పరిస్థితి ఏర్పడుతుంది.
చాలా శాకచక్యంగా అక్కడ తప్పుకొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కొన్ని విధాయకాలు కనబడ్డప్పుడు వాటికి అతడు ప్రవశమై అక్కడే ఆగిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాంటి వాటికి లోను కాకుండా అడుగులు ముందుకు వేసి ప్రయాణం చేసేటువంటి విధానంలోనే వారు మూలతత్వాన్ని, శుద్ధ బ్రహ్మ స్వరూపాన్ని పొందే విధానం ఏర్పడుతుంది. లేనట్లయితే ఈ మాయా సంబంధమై ఉన్నటువంటి మెరుపులకు వాటి యొక్క ప్రభావాలకు గురై పోతున్నటువంటి పరిస్థితి. శుద్ధ బ్రహ్మము కావాలా, లేక ఆ శుద్ధ బ్రహ్మము యొక్క అధిష్టానమునందు దాని యొక్క ఆధారముతో ఉన్నటువంటి మాయా సంబంధమై ఉన్నటువంటి మరి ఆ యొక్క గొప్పతనములు కావాలా అనేటువంటి యొక్క అంశాన్ని గురించినటువంటి దానిని మనకి 3 మంత్రాలలో చెప్పుకొస్తున్నటువంటి అంశము. అన్యత్ ఏవాహు సంభవాత్, అన్యత్ ఏవాహు అసంభవాత్ ఇతి శుశ్రమధీరాణాం ఏన తద్వ్యాచక్షిరే. అన్యత్ ఏవాహు సంభవాత్, అన్యత్ ఏవాహు అసంభవాత్. ఇక్కడ సంభవాత్ అసంభవాత్ అనగా సంభూతిం అసంభూతిం, సంభూతిం అసంభూతిం అనేటువంటివి కొంచెం పదములలో మార్పు చేసి ఇక్కడ పదప్రయోగం చేస్తూ ఉన్నటువంటి సందర్భము. అన్యత్తు ఏవా ఆహుహు, ఆహుహు అంటే చెప్పటం. ఎవరు చెబుతున్నారా అని చెప్పినట్టు ధీరాణం, ధీరులై ఉన్నటువంటి వారు, బుద్ధిశాలురై ఉన్నటువంటి వారు. ధీరాణం, ధీ అనేటువంటి మాట బుద్ధికి వర్తించేటువంటి యొక్క అంశము. శుద్ధ సాత్విక బుద్ధి పొంది వారు బ్రహ్మములో విలీనమై ఉన్నటువంటి వారే ధీరులు. ధీరః తత్ర నముహ్యతి యం హి నవ్యధయం తేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సహ అమృతత్వాయ కల్పతే. పరమాత్మ అన్నమాట భగవద్గీతలో. సహా అట్టివాడు మాత్రమే అమృతత్వాయ కల్పతే, అమృత ప్రాప్తిని పొందుటకు అతడు సమర్థుడగుస్తూ ఉన్నాడు అన్నాడు. ధీరః తత్ర నముహ్యతి. ఈ ధీ అనేటువంటి యొక్క బుద్ధి యొక్క అంశాన్ని పరమాత్మ గీతలో ఎంత అద్భుతముగా గొప్ప స్థానాన్ని ఇచ్చి ఆయన గారు మాట్లాడేటువంటి విధానము. శుద్ధ సాత్విక బుద్ధి, శుద్ధాంతఃకరణము అంటారు. అలాంటి శుద్ధాంతకరణం పొందినటువంటి వారు మాత్రమే ఈ సమస్త అవిద్య మాయా సంబంధమై ఉన్న కార్యాల నుంచి బయటపడి బ్రహ్మం వద్దకు వాళ్ళు ప్రయాణం చేస్తారు. శుద్ధ బ్రహ్మములో చేరిపోతారు. శుద్ధ బ్రహ్మము చేరేదా వెనక్కి తిరిగి చూడరు వాళ్ళేక. అవిద్యా సంబంధమై ఉన్న కార్యాలు కానీ, మాయా సంబంధమైన కార్యాలు కానీ, అవి గొప్పవి కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటి వెంక చూడరు. చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు. మేము ధ్యానంలో కూర్చున్నామండి, కాబట్టి నాకు ఆ అనుభూతి కలిగింది, ఈ అనుభూతి కలిగింది, ఆ ప్రకాశం గోచరించింది, ఇది కనబడింది అనేటువంటిదిగా మాట్లాడే విధానం మనం వింటూ ఉంటాం. అందువల్ల ఇవన్నీ కూడా చూసినట్లయితే నీ యొక్క మార్గానికి ఆటంకాలే. నీవేదో గొప్పగా భావించుకుంటూ ఉన్నావు. ఆ అనుభవం కలిగింది, ఈ అనుభవం కలిగింది, అది కనబడింది అని చెప్పినట్టు కనపడేవన్నీ కూడా తెలివి యొక్క సంబంధ అంశాలు. ఎక్కడైతే తెలివి కూడా పూర్తిగా లయమవుతుందో అది పొందాలి. ఊర్ధ్వశూన్యం అధశూన్యం మధ్యశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. ఊర్ధ్వశూన్యం అనగా మాయా సంబంధమై ఉన్నటువంటి ఏవైతే గోచరిస్తున్నాయో అవి కూడా మొత్తం పోవాలన్నాడు. అధశూన్యం అవిద్యా సంబంధమై ఉన్నటువంటి కార్యాలు, మాయా సంబంధమై ఉన్న కార్యాలు, అవిద్యా సంబంధమై ఉన్న కార్యాలు. ఊర్ధ్వశూన్యం అధశూన్యం. అవిద్యా సంబంధమైన కార్యాలు ఏమిటి?
స్వామివారు మనస్సుని శ్వాసయందు లగ్నం చేసి నిశ్చలముగా కూర్చోమన్నాడు. కూర్చోగలుగుతూ ఉన్నామా? అనేకమైనటువంటి యొక్క రకాలుగా ఆలోచనలు వచ్చి పడి ధ్యానాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. నిద్ర వచ్చి పాడు చేస్తూ ఉన్నది. శబ్దాది విషయాల్లోకి పోయి ధ్యానం పాడైపోతూ ఉన్నది. కర్మేంద్రియాన్ని సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యతే. పరమాత్మ అన్నమాట. విమూఢుడు అన్నాడు వాడు. ఏం చేశాడయ్య వాడు? కర్మేంద్రియాన్ని సంయమ్య, కాళ్ళు కట్టేశాడు, నోరు కట్టేశాడు, కర్మేంద్రియాలను కట్టేశాడు. వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు కర్మేంద్రియాలను కట్టేశాడు. ఇక ఆ తర్వాత విజృంభించాడు. మనస్సుతో ఆలోచన చేస్తున్నాడు. ఆస్తే మనసా స్మరన్, మనస్సుతో ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. ఇంద్రియార్థాన్, ఇంద్రియ సంబంధమై ఉన్న విషయాలను ఆస్వాదిస్తూ ఉన్నాడు. విమూఢ, పరమాత్మ అన్నమాట. వాడు విమూఢుడు. కేవలం కాళ్ళు, చేతులు, నోరు కట్టేశాడే తప్ప మనస్సు మాత్రం విచ్చలవిడిగా పోతా ఉన్నది. ఇంద్రియాలు మాత్రం విచ్చలవిడిగా పోతా ఉన్నాయి. ఈ విధముగా పోయేటువంటిది కేవలం అది మిథ్యా మాత్రము అన్నాడు. మిథ్యాచార సౌచ్యతే. ఈ ప్రకారముగా ఉన్నటువంటిదంతా కూడా అవిద్యా సంబంధ ప్రభావముతో ఉన్నటువంటివి. అవిద్యా సంబంధముగా ఏర్పడేటువంటి లక్షణాలు. ధ్యానంలో కూర్చున్నటువంటి వారై నిలకడగా కూర్చోలేక, నిశ్చలంగా కూర్చోలేక అనేక ఆలోచనల్లో మునిగిపోయి, నిద్రలో మునిగిపోయి నానా తంటాలు పడి అరగంట సేపు ధ్యానం చేయాలంటే సృష్టి ప్రళయమై మళ్ళీ నిర్మాణం అయిపోతుంది. అరగంట సేపు నడవాలంటే ఈ లోపల ఎన్నిసార్లు సృష్టి లయమైపోయి ఉంటుందో మళ్ళీ అది సృష్టి మళ్ళీ ఆరంభం అయి ఉంటుందో. కాబట్టి ఈ ప్రకారం అవిద్యా సంబంధమై ఉన్న ప్రభావాలకు గురై చాలామంది ఏం చేస్తారంటే ఇది మన వల్ల అయ్యే పని కాదులే అబ్బా, ఇది మనం చేయగలిగే అవకాశం కాదు, ఎంతో ఆయాసము, ప్రయాస, చాలా ఇబ్బందులు, దీంట్లో ఎదుర్కోవడం చాలా కష్టసాధ్యము, ఇది మన వల్ల అయ్యే పని కాదని చెప్పేసరి వదిలిపెట్టేస్తారు. కొండలు పిండి కొట్టవచ్చు, సముద్రం అంతా కూడా తోడి అవతల వైపు పోయవచ్చు, కానీ ఇది గ్రహించాలంటే సాధ్యమయ్యే పని కాదని చెప్పి అనేదిగా అవిద్యా ప్రభావానికి లోనై ఉన్నటువంటి వారు భావించే భావన. అలయక సప్తవారిదులు ఆవలికీవలికొక్క రీతిగా అలయక ఈదవచ్చును, నగంబులు అచ్చనగండ్లుగా కరంబునకుని ఆడవచ్చును, నభమున్ కబలింపవచ్చు కాని ఇయ్యల అమనస్క యోగము గ్రహింపగరాదు తలంపనేరికిన్. మన వల్ల కాదురేది, ఏడ చేస్తాం. అలయక సప్తవారిదులు ఆవలికి ఒక్క రీతిగా అలయక ఈదవచ్చును. అలసటే లేకుండా సప్త సాగరాలు కూడా అవతలకు రావచ్చు, సునాయాసముగా చేయవచ్చు, ఏ ఇబ్బంది లేదు. నగంబులు అచ్చన గండ్లుగా కరంబునగొని ఆడవచ్చు. కరంబున చేతిలో పెట్టుకుని ఓ మేరు పర్వతం, హిమవత్ పర్వతం అన్నిటినీ కూడా పెట్టుకుని 5 పర్వతాలు అచ్చన గండ్లుగా ఆడుకోవచ్చట. నభమున్ కబలింపవచ్చు కానీ ఇయ్యల అమనస్క యోగము ధ్యానము చేయటం మా వల్ల అయ్యేటువంటి పని మాత్రము కాదు. సముద్రం ఏదమన్నా ఈదుతాము, పర్వతాలని అచ్చనగాండ్లుగా ఆడుకోమన్నా ఆడుకుంటాము, ఆకాశాన్ని బట్టి ఒక ఊపమన్న ఊపుతాము, సమస్త నక్షత్రాలను తిరిగిచ్చి నక్షత్ర మండలాలను తిరిగి రమ్మన్నా వెళ్ళిపోయి వస్తాము, చంద్రమండలం పోయమన్నా పోయేస్తాం, సూర్యమండలం పోయి రమ్మన్నా పోయేస్తాం, కుజమండలం పోయి రమ్మన్నా పోయేస్తాం. కానీ ఈ 10 అంగుళాలు మాత్రం కావాలంటే నా వల్ల మాత్రం కాదు. ఇదేమిటంటే ఇదంతా కూడా అవిద్య సంబంధమై ఉన్న ప్రభావాలు అన్నమాట. ఈ ప్రభావాలు చూపుతా ఉన్నాయి. అదే కొంచెం ముందుకు వెళ్ళామనుకో, లోనకు పోగానే మాయా సంబంధ కార్యాలు వస్తాయి. అక్కడ వెలుగు వస్తుంది, ప్రకాశం వస్తుంది, ఏదేదో వస్తూ ఉంటాయి. అవి చూసి అక్కడ ఆగిపోతారు చాలామంది. మళ్ళా ఇక్కడ ఆగిపోయే వాళ్ళు ఎక్కడ, ఆడ ఆగిపోయే వాళ్ళు అక్కడ. ఈ విధంగా మరి
వీటి ప్రభావాలు ఉన్నాయి, ఇక్కడ బయట ఉన్నాయి, లోపల పోతే అక్కడ దాని ప్రభావాలు ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే ఈ బయట ఉన్న విధానాలు చాలా ఎక్కువ శాతాలు ఎక్కువగా వ్యక్తులను బాధించే విధానంగా ఉంటుంది. అవిద్యా సంబంధమై ఉన్న ప్రభావాలు దాటడం అంటే అంత సాధ్యమైన పని కాదు. ఎందుకంటే ఎప్పటి నుంచో మనలో అవిద్య బాగా గూడు కట్టుకుని ఉన్నది, బాగా గట్టిపడి ఉన్నది. సువిరూఢ మూలం పరమాత్మ అన్నట్లుగా సువిరూఢ బాగా అది పాతుకుపోయిందట. చెన్నైలో మీకు అడయార్ వృక్షం అని చెప్పనంట. అడయార్ వృక్షం అది ఎంత విస్తరించిందో, కొమ్మలు ముందుకు పోతూ ఉంటాయి, ఓడలు దిగుతూ ఉంటాయి, బాగా పాతుకుపోతాయి. ఓ కొమ్మగారు మీరు పదండి మేము ఉన్నామని చెప్పి అంట. కింద ఓడలు ఆ కొమ్మ కొంచెం ముందుకు పోతుంది, ఒక ఓడ దిగుతుంది, భూమిలో బాగా పాతుకుపోతుంది. నేను ఉన్నా నీకు సపోర్టుగా, నువ్వు ముందు పోదా అని చెప్పి అంటుంది. ఇంకా కొంచెం కొమ్మ ముందుకు పోతుంది, ఓడ దిగుతుంది, మన భూమిలో బాగా పాతుకుపోతుంది. నేను ఉన్నా పద ముందు పోయి 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 ఈ ప్రకారంగా సువిరూఢ మూలం బాగా అది మనలో ఒక అజ్ఞాన వృక్షం, అవిద్యా సంబంధమై ఉన్న వాసన వృక్షం పెరిగిపోయింది. కాబట్టి దాని సంబంధమై ఉన్న ప్రభావాలు ఈ ధ్యాన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళ మీద చూపుతూ ఉన్నాయి. అందువల్లే చాలామంది ఈ ధ్యానంలో ప్రవేశించినటువంటి వాళ్ళు కొద్ది కాలం పాటు కొనసాగుతారే తప్ప ఆ తర్వాత మళ్ళా దండం పెట్టేసేసి వెళ్ళిపోయే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. కాబట్టి ధ్యానంలో ముందుకు పోయిన తర్వాత కొంచెం తన్మయత్వం ఏర్పడిన తర్వాత కొంచెం మనసు నిశ్చలమవుతుంది, నిర్మలమవుతుంది, శుద్ధమవుతుంది, ఒక ప్రశాంత వాతావరణం వస్తుంది. సజావుగా వెళ్ళిపోవాలేక నాకు అది గోచరించింది, ఇది గోచరించి ఓంకార శబ్దం వినబడింది, అది చూసి ఇది చూసి అయిపోయింది, బ్రహ్మానుభవాన్ని పొందా అని మళ్ళీ అక్కడ కూడా భ్రమలో పడిపోయి ఆ బ్రహ్మ సంబంధంలో ఉండిపోయి అక్కడే ఆగిపోయే వాళ్ళు కూడా చాలామంది కనపడతా ఉంటారు. ఇదంతా సశాస్త్రీయముగా విషయాన్ని అవగాహన లేకుండా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు వీటి ప్రభావాలకు గురై శుద్ధ బ్రహ్మము దాకా పోయే పరిస్థితి అనేటువంటిది ఉండదు. ఈ రెండింటి యొక్క అంశాలు బాగా మనసుకు గనక రాగలిగితే మనం ఎక్కడ పొరబడుతూ ఉన్నాము, ఎక్కడ దోవ తప్పుతూ ఉన్నాము, ఎక్కడ మనం ఏమరపాటు పొందాము, ఎక్కడ మనం భ్రమలో పడ్డాము అనేవి కొన్ని మనసుకు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈనాడు చాలామంది భ్రమ అనేటువంటి యొక్క వాట్లలో ఇరుక్కుపోయి ఆ భ్రమల్లోనే ఉండిపోయి శుద్ధ బ్రహ్మము యొక్క స్వరూప స్థితికి దూరమైపోతున్నటువంటి పరిస్థితి. చాలామంది ప్రబోధకులుగా ఉన్నటువంటి వారు కూడా సరైనటువంటి యొక్క అవగాహన ఇవ్వలేని పరిస్థితి. ఎందుకు అని చెప్పనంటే వాళ్ళకు కూడా సరైన క్లారిటీ లేని కారణంగా వాళ్ళు భ్రమలో పడి వీళ్ళను కూడా భ్రమలో ముంచుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కనుక ఈ భ్రమలో మొత్తం తెగ్గొట్టే విధానముగా మనకి ఈశావాస్యం ఈ మంత్రంలో నీకు సంభూతిం అసంభూతిం అనేటువంటి రెండు ఉన్నాయి. ఈ రెండింటి ప్రభావాలకు గురయ్యే అటు లోపలికి పోయిన వాళ్ళు అసంభూతిం యొక్క ప్రభావానికి గురై వాళ్ళు అక్కడ ఆగిపోతా ఉన్నారు. ఇక్కడ బయట ఉండి ధ్యానములో నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలని అపేక్ష ఉన్నటువంటి వారు అసంభూతి ప్రభావానికి గురై ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దాని కారణముగా శుద్ధ బ్రహ్మము యొక్క స్థాయికి పోలేనటువంటి పరిస్థితిగా ఉన్నటువంటి దానిని ఉత్తరగతిల పరమాత్మ ఊర్ధ్వశూన్యం, అధశూన్యం, మధ్యశూన్యం, నిరామయం, సర్వశూన్యం, నిరాభాసం, సమాధిస్థస్య లక్షణం. ఎంత అద్భుతమై ఉన్నటువంటిది అంశమే ఇది. ఊర్ధ్వశూన్యం అంటే సంభూతిం, మాయా సంబంధమై ఉన్నటువంటి సంభూతి యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా శూన్యం కావాలి. అధశూన్యం, అవిద్యా సంబంధమై గోచరించేటువంటి యొక్క అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా లేకుండా పోవాలి. మధ్యశూన్యం, వాటికి మధ్యలో గోచరించేటువంటి తెలివి యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలు కూడా శూన్యం కావాలి.
సర్వశూన్యం నిరాభాసం. నిరాభాసం అని చెప్పనంటే అది నిర్బీజ సమాధి. ఆభాస ఉన్నట్లయితే అది సబీజ సమాధి. ఆభాస రహితమై ఉన్నదానిని నిర్బీజ సమాధి. కాబట్టి ఇక్కడ ఆభాస సంబంధమై ఉన్న అంశాన్నే సబీజ సమాధి, నిర్బీజ సమాధి, సవిశేష సమాధి, నిర్విశేష సమాధి, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధిగా చెప్పే మాటలు. సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. అది కేవలం శుద్ధ బ్రహ్మమై ఉన్నటువంటి యొక్క భాగములో చేరిపోయి ఉన్నటువంటి దానికి ఇక్కడ చాలామంది చూసినట్లయితే అసంభూతి ప్రభావాలకు గురైనటువంటి వాళ్ళు రెండవది ధ్యానంలో కొంచెం ముందుకు పోగానే సంభూతిం దాని యొక్క మహిమల యొక్క సంబంధమై ఉన్న ప్రభావాలకి లోనైనటువంటి వారే ఎక్కువ మంది ఉంటున్నారు. శుద్ధ బ్రహ్మము దాకా పోయినటువంటి విధానం చూసినట్లయితే మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వతః. కశ్చిత్ ఏ ఒకానొకడో, అనేక వేల మందిలో ఒకానొకడో. ఎందుకంటున్నాడు అని చెప్పనని అందరూ కూడా సంభూతికి లోనైనటువంటి వారు, ఇంకా అసంభూతికి లోనైనటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మరి పూర్ణముగా స్వరూప స్థితికి వెళ్ళినవాడు కశ్చిత్ మాం వేత్తి తత్వతః. మాం నన్ను వేత్తి తెలుసుకునుచున్నాడు, కశ్చిత్ ఒకానొకడు అంటాడు. కాబట్టి అట్టి అవగాహనతో ముందుకు పోగలిగినట్లయితే మనం మన యొక్క లక్ష్యాన్ని చేరుకునే అవకాశము, స్వరూప అనుభవ స్థితిని పొందే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.